దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అవి చాలా బాగుంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చాము అండ్ ఇట్ వాస్ వర్త్ ఇట్. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ, నిజంగా పండగ అండి మాకైతే. అసలు ప్రభాస్ హారర్ మూవీ తీస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఇది అయితే క్రేజీ ఉండే. హారర్ కమ్ కామెడీ అంటే ప్రభాస్ ని ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేసి మరి సినిమా తీశారు. సూపర్. మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ కాదు, ప్రభాస్ ఇచ్చిన అవకాశం మారుతి ఆడుకున్నాడు. ట్విస్ట్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ అసలు. అండ్ విజువలైజ్ హ్యారీ పాటర్ లెవెల్ ఉండే. ట్విస్ట్ కోసమే మూవీకి వెళ్ళాలేమో అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. 1000 ఇంకా ఎక్కువ దాటుతుంది అన్న. మస్తు నడుస్తుంది. 2 కోసం వెయిటింగ్ మేము. 2 వస్తుంది కదా. ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది ఆయన సాంగ్స్. ఆనెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చాలా ఇంటర్వెల్ సీన్ సూపర్. ఇంకా క్లైమాక్స్ అంటే మైండ్ బ్లాక్. హీరోయిన్స్ ఓకే బాగా అంటే అయితే కాదు కదా. ప్రభాస్ స్టీల్ ద షో అంతే. అయితే బాగుంది. నేను నైట్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. మీరు అర్థం చేసుకోండి. ఆ ఫస్ట్ సీన్ కామెడీ అయితే మంచిగా ఉంది. ఎంట్రీ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ అసలు. భలే కొట్టిండు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. డాన్స్ చేయడం, మా అన్న డాన్స్ చేయడం బాగా పడడం ఏముండదు, అద్దరిస్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది సంక్రాంతికి. ప్రభాస్ అన్నక అవి సెకండ్ సీన్ ఉందంట, లాగ్ ఉంది కొంచెం. బోరింగ్ ఏం లేదు. సెకండ్ సీన్ కొంచెం బోరింగ్ ఉంది. ఫస్ట్ సీన్ మొత్తం కామెడీగా ఉంది. రండి పరిచయం చేస్తా. ఏందిరా ఇంకా పరిచయం చేసేది? మరి చూస్తారేంటో పరిగెట్టండి రా. సెకండ్ సీన్లో ఇంకో డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల? పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని. బాగుంది సినిమా మొత్తం. బాగుంది. హీరోయిన్స్ మొత్తం నిధి రిధి ముగ్గురు కూడా మంచి నిధి అగర్వాల్ ఎంట్రీస్ ఉంటే ఆ ఏంజల్ భలే ఉంది. రాజా సాబ్ అనే సినిమా చూసిన నిజంగా సాబ్ కా సాబ్ బోల్తే రాజా సాబ్ అనాలనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఆడ పీకేది ఏం లేదని చెప్పేసి చాలా మంది అన్నారు. అట్లాంటి నా కొడుకులకు చెప్తున్నా, ఈ సినిమా చూడండి. ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ను చూస్తామో మళ్ళీ అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళీ మనకు మూవీలో కనిపించాడు. నిజంగా ఒక హర్రర్ స్టోరీ చూద్దామని ఎవడన్నా వస్తే రాకండి. ఒక హర్రర్ స్టోరీ ఎవడన్నా చూద్దాం అనుకుంటే రాకండి. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏదున్నా పనికిరాదు. నిజంగా చెప్తున్నా, ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు. ఒక అందాల తారలు వాళ్ళైతే స్క్రీన్లో. సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో అయితే ఎరగా కొట్టాడు. బాలకృష్ణకే కాదు అందరు హీరోలకు ఇస్తాడని ప్రూవ్ చేశాడు. నిజంగా సినిమా అంటే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ ఉంది. ఒక సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చిండు. ఏంటంటే కొన్ని ఇడిసలే మారుతి గారు, కొన్ని మన సంజయ్ దత్ గారి పాత్ర కూడా ఎలివేషన్ బీభత్సంగా ఉంటుందని ఇందాక నేను సందీప్ రెడ్డి వంగగారిది వీడియో క్లిప్ చూశాను. సో ఏంటంటే సినిమా విడుదలయ్యేదాకా తెలియదు. సో ఏంటంటే ఒక రేంజ్లో ఉండబోతుంది మొత్తానికి అయితే. ఈజీగా ఒక 2-3 వేల కోట్లైనా రీచ్ అవుతుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఒక 3,000 కోట్లు కలెక్షన్ చేస్తుంది డెఫినెట్గా. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ఎలా అనిపించింది? సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ కొద్దిగా డల్ అనిపించినా కూడా మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది తమన్ గారిది. సో ఏంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కాపోవడానికి రెడీగా ఉంది. ముగ్గురు హీరోయిన్లతో మరి ప్రభాస్ గారు డాన్స్ ఎలా ఉంది? ఉన్నది ఒక సాంగ్లో చూశాను నేను. సో ఏంటంటే వెయిట్ అండ్ సీ మూవీ కోసం వెయిట్ అండ్ సీ. రెబల్ అంటే రాజారా, ఇండియాలో ఒకడేరా మా ప్రభాస్ రాజారా అని నిరూపించాడు. చాలా బాగుంది మూవీ అయితే. అసలు ప్రభాస్ గారి కెరియర్లో ఇలాంటి ఒక డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ చేసే
మూవీ చూస్తామని మేము అనుకోలేదు. ప్రభాస్ని కోల్పోయాము అనుకునే టైంలో మారుతి గారు ఒక వింటేజ్ ప్రభాస్ని మాకు తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అసలు డ్యాన్స్ చూస్తూ ఉంటే నాకైతే కన్నుల పండుగ అనిపించింది. రాజా సాబ్ అనే సాంగ్ ఉంటుంది. రాజా 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 సాబ్ అన్నట్టు ఆ సాంగ్ 20 సార్లు చూడొచ్చు. డైలాగు కామెడీ టైమింగ్ ఎక్కడికి పోలేదు. బుజ్జిగాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అన్నట్టు చూపెట్టారు. మారుతి గారు వస్తున్నాం అడ్రస్ పెట్టారు కదా, గుడి కడతాను, దర్శనం కూడా మీకు చేస్తున్నాం. చాలా బాగుంది. టాలీవుడ్లో మెగాస్టార్ అందరూ అంటారు బాసు, ఈ మూవీలో క్రొకడైల్ నిర్వహించాడు మా ప్రభాస్ అని నిరూపించాడు. ముగ్గురు హీరోయిన్లు అందాలు అయితే ఆరబోచారమ్మా. చాలా బాగుంది. నిధి అగర్వాల్ మీరు కనుక ఆ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరు. ఆ గ్లామర్ రోల్ అయితే మాళవిక గారు చాలా బాగా చూపెట్టారు. పాపలకే పాప నిధి పాప అని చూపెట్టారు. క్యారెట్ బీట్రూట్ మాళవిక నా హార్ట్ బీట్ అయిపోయింది ఈ మూవీ చూశాక. రుద్ది అయితే మా ప్రభాస్ అని గుద్ది చంపింది. ప్రభాస్ అన్నకి ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా వేరే మాట్లేదు బ్రో. సంక్రాంతికి స్టార్ వార్ స్టార్ట్ అయింది. స్టార్ వార్లో రాజా సాబే విన్ను. ఇది సంజయ్ దత్ గారు అయితే ఆయన్ని చూస్తూ ఉంటే నాకైతే గజ్జలు వణికిపోయాయి అనమాట. సంజయ్ దత్ గారు తాత క్యారెక్టర్లో బాగా మెప్పించారు. చాలా బాగుంది. ఆ హిప్నటైజ్ అసలు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రదర్శన తీసుకెళ్తాను. చాలా బాగుంది మూవీ అయితే. ఈ ప్రభాస్ని అయితే వింటేజ్ ప్రభాస్ని చూసాం బ్రో. ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. చాలా బాగుంది. ఆర్స్ గొంతుపోయింది అనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. జై రెబల్ స్టార్. ఒకటే చెబుతున్నాను, అరే నా కొడగలరా రేటర్స్, నా కొడగలరా మా వెనకమ్మటి చాలామంది ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. రెబల్ స్టార్ అని అంటాడు అల్లు అర్జున్. పవర్ స్టార్ కూడా పొలిటీషియన్లో మా వాడు కట్టడు వాడుకుంటారు. అలాంటి ఫ్యాన్స్ మా వెనకమ్మటి ఉండగా మా సినిమాని ట్రోల్ చేసే ఏదైనా ఉంటుందా? ఉండదు. ఇండియన్ రికార్డ్ని తిరగరాస్తున్నారు రాజాసాబ్ తోటి. దీన్ని ఎవడు ఆపలేడు. కానీ విని ఎరుగని రీతిలో కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజాసాబ్. మారుతి గారు అయితే ఒక మంచి పక్క కమర్షియల్ మూవీ అయితే మా అందరికి అందించాడు. రెబల్ ఫ్యాన్స్ అయితే కాళ్ళు వేసుకుంటున్నారు, బట్టలు చింపుకుంటున్నారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూపెట్టారు ప్రభాస్ గారు. ఇలాంటి వింటేజ్ ప్రభాస్ చూస్తానని నేను అనుకోలేదు. ఈ విధంగా చూపెట్టారు కాబట్టి తమన్ గారి బీజిఎం అయితే చాలా బాగుంది. అందరూ చాలా బాగా చూపెట్టారు. రెబల్ బాగుంది. రాజాసాబ్ బాగుంది, చాలా బాగుంది. రాజాసాబ్ బాగుంది, చాలా బాగుంది. రఫ్ ఆడించాడు ప్రభాస్. నేను డయార్డ్ ఫ్యాన్. దీనికి మించి నేను సూపర్. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను అంటే మారుతి అడ్రస్కి వెళ్ళండి. సో బట్ మారుతి అడ్రస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్. డాన్స్ బాగున్నది. ప్రభాస్ గురించే కదా చూసింది. ప్రభాస్ గురించి వచ్చింది ఫస్ట్ డే. ప్రభాస్కి ఎప్పుడు ప్రభాస్ మా అన్నంతే ఇంకా ఆల్మోస్ట్ అంతా బాగుంది. సినిమా బాగుంది, చూడండి. మిక్స్డ్ టాక్ లుక్స్ ఎక్సలెంట్. అసలు కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ప్రభాస్ని చూడాలనుకుంటే ఈ మూవీకి వచ్చేసేయండి. ఎందుకంటే లాగేం లేదు. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. మూవీ అంతా సూపర్ హిట్. లేదు ఎక్సలెంట్ మూవీ. ఈ రివ్యూస్ అన్నీ పట్టించుకోకండి. మూవీ మట్టికి ఎక్సలెంట్. వచ్చి చూడండి అంతే. జోకర్ లుక్ ఉన్నదంటే ప్రభాస్ జోకర్ కాదు కదా, రాజాసాబ్ బాగుంది. చెప్పాలా బ్రో? థియేటర్ లో చేస్తున్నారు ఫుల్ రాజాసాబ్. ఇప్పుడే వస్తారు రాజాసాబ్. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత పడతాం. దేవుడికి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి. బ్రో సినిమాలో దేవుడికి పూజడానికి వాడతాం అగరబత్తి. అగర్వాల్ ఈ సినిమాలో ఉంది. నీతి అగర్వాల్ నిజంగా బ్రో. థియేటర్లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తాగిరి సినిమాలో ఉన్నాడు. సప్తగిరి నిజంగా మామూలు ఎలివేషన్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు అమన్. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి చెప్పాలంటే రాజాసాబ్ పండగ రాజాసాబ్ ప్రభాస్ పండగ రాజాసాబ్ సంక్రాంతి పండగ ఈ స్టైల్ చెప్పాలి బ్రో. నిజంగా చెప్తున్నా వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ, పీక్స్ కానీ, క్రోకడైల్ షాట్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ, హర్రర్ కానీ, కామెడీ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఇరుగా తీస్తాడు బ్రో సినిమాలో. వేరే లెవెల్ పిక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ ఈ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి. ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. హర్రర్, కామెడీ, రొమాన్స్,
అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్. అది ఫస్ట్ టైం చూసా బ్రో సినిమా పొద్దున మైండ్లో ఎక్కలేవు, అన్ని కాన్సెప్ట్స్ నాకు ఎక్కలేవు. బట్ సెకండ్ టైం చూసాక అన్ని ఎక్కినాయి, బాగా ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ టైం ఏమైందంటే కొన్ని స్ట్రక్ అయిపోయాయి మైండ్లో, అంటే అక్కడక్కడ మనకు కొన్ని అర్థం కాదు కదా, ఆ మూమెంట్లో మన బ్రెయిన్ స్ట్రక్ అయిపోయి ఆ సీన్ ముందుకు వెళ్ళలేదు. బట్ నేను సెకండ్ టైం చూసాక స్మూత్ వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ హిప్నోటైజ్ చేశాడు చూడు మన సంజయ్ దత్, ప్రభాస్ దాన్ని ఎదురించి పోరాడతాడు చూడు, సెల్ఫ్ హిప్నోటైజ్ అవుతాడు ప్రభాస్. అది మాత్రం పిక్స్ బ్రో కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, అర్థం కాదు కొంచెం, బట్ అర్థమైన వాళ్ళకి మాత్రం పిక్స్. సెకండ్ టైం థర్డ్ టైం అయిన వాళ్ళకి పిక్స్. అండ్ రొమాన్స్ అయినా కామెడీ అయినా చించి పడేశారు బ్రో. మెయిన్ డార్లింగ్ మన యాక్టింగ్ అసలు ఏమన్నా యాక్టింగ్ బ్రో, అది ఎనీ డేస్ అవుతా చూసాం బ్రో యాక్టింగ్, అసలు వామో అన్ని పిక్స్ బ్రో, అసలు ఎక్కడ అసలు చెప్పలేం బ్రో. అండ్ బీజిఎం అన్నీ బ్రో, అసలు ఎక్కడ లేదు బ్రో. అండ్ మంచి సినిమా తీశాడు బ్రో, సంక్రాంతి సినిమా బ్రో. సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిలిం ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా దీన్ని జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఎ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాల్ని భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు. చాలా ఇంట్రెస్టింగ్. ఎవరు చెప్పింది లాగేం కాదు, బాగానే ఉంది సినిమా, సూపర్ ఉంది. కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు ఎప్పుడు. సెకండ్ హాఫ్ సూపర్, ఒక లెవెల్కి పోతుంది పైకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా బాగాలేదన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, అరే ఈ సినిమా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారా మా ఫ్యాన్స్. చూడండి థియేటర్ గా మొత్తం అల్చల్, మొత్తం పాలాభిషేక ముసల్లో క్రొకడైల్తో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. అరే నాయన ఆ ఫైట్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు కదా, ఆయన కూడా ఉన్నాడు. అబ్బాయి ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి స్టోరీ. ఇందులో ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు, ఇందులో మొత్తం సైన్స్, మీ ఆలోచన విధానం, హిప్నాటిజం ఉంది. మొత్తము అర్థం చేసుకోండి, మీ ఊహ బట్టి ఉంటుంది. ఇందులో ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చిన్నపిల్లలు చూడాలి, మీ కిడ్స్ చూపించాలి. ఒక సైన్స్ చాలా నీట్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ ఉంటుంది. అసలు కామెడీ టైమింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఒక మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం బూత్ బంగ్లాలో ఉంటుంది. బూత్ బంగ్లాలో సప్తగిరి గారు కానీ చాలామంది హీరోయిన్స్ అందరూ అందులో ఉంటుంది. చాలా కామెడీ, చాలా ఫుల్గా నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు ఎంత చక్కగా తీశారు మారుతి గారు. అది చాలామంది ఎందుకంటే ఇలా బ్యాడ్ ట్రోల్ చేస్తున్నారు. చాలా బాగుంది తమన్ గారి మ్యూజిక్స్, సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో సాంగ్ కూడా ఎక్కడ కూడా బోర్గా ఫీల్ కాలేదు. అసలు 3 hours అసలు కూర్చుందాం అలానే. అసలు ఏమి యాక్టింగ్, ఏమి థ్రిల్లింగ్. అసలు క్లైమాక్స్లో మాత్రం అయితే అసలు మాకు ఏడుపు వచ్చేసిందండి. హాస్పిటల్ సీను, ప్రభాస్ గారు చనిపోయే టైంకి ఒక దుర్గమాత దేవి అయిన ఒక దేవుళ్ళని చూపించారు. ఆ క్లైమాక్స్లో ఒక్క గుద్దుకు చనిపోతాడు ఆ విలన్. అది నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంది. సినిమా అర్థం చేసుకో. ఈ సినిమాలో ప్రభాస్ గారు సినిమాలు ఉన్నాయి కదా, 24 సినిమాలు ఉన్నాయి కదా, అన్ని సినిమాల యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్ని సినిమాల యాక్టింగ్ ఈ సినిమాలో మీకు అనిపిస్తుంది. మన ముందే సంక్రాంతి ముందే వచ్చేసింది రాజా సాబ్. ముందే చెప్తున్నా, సినిమా మాత్రం ఒక దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా
మన సంక్రాంతికి ముందే ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ రాజాసాబ్ సినిమా ప్రభాస్ అనే ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ. ఎందుకంటే సినిమా ఒక బాహుబలి చూసినాం, ఒక బాహుబలి 2 చూసినాం, తర్వాత అదొక డిఫరెంట్ మూవీ, అదొక పాన్ ఇండియా మూవీ. ఇది ఒక మారుతి గారి సినిమా, ఒక హర్రర్ మూవీ ఎలా చూపించాలో అలా చూపించిండు. మారుతి గారు ఒక పాన్ ఇండియా మూవీ తీసినంటే ప్రభాస్ గారు తీసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మామూలు మాట కాదు, ప్రభాస్ గారిని తీసి ఒక పాన్ ఇండియా మూవీ తీసినంటే, ఎందుకంటే అది హ్యాండిల్ చేయండి చాలా కష్టం, అయినా కూడా తీసినంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ప్రభాస్ అనే సినిమా ఇది ఒక చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక చాలా సినిమాలు చూసిన మారుతి గారి సినిమాలు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిండు మన మారుతి గారు. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్కువనే తీసుకుపోయింది సినిమా మాత్రం. అన్న మారుతేనా మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో అంత ఫలితం ఫలించింది. చాలా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో మీరు చాలా ఫలితం ఫలించింది. చాలా మంది అర్థం చేసుకుంటారు సినిమా, కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది సినిమా. ఇది ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక కామెడీ సినిమా, ఒక హర్రర్ మూవీ. మెయిన్ చెప్పండి సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన, ఇక్కడ కూడా బోరింగ్ లేదు సంజయ్ దత్ గారి. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్క సీన్స్లో చూసినా కూడా ఆయన చూపించినప్పుడల్లా చాలా. తమన్ గారు మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి ఒక ముసలి ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం ఒక కట్టపల్లి ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు మన ప్రభాస్ అన్న. అది మాత్రం హైలైట్ అన్న, నిజంగా చెప్తున్నాను. ముసలిని తీసి ఇట్లా పడేస్తాడు, అది మాత్రం హైలైట్. ఈ సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో మంచి ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది ఒక సంక్రాంతి ముందుగా వచ్చినందుకు మనం ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారితో వస్తుంది, రవితేజ గారు వస్తుంది, వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోరింగ్ అంటే సీన్స్ బట్టి ఉన్నాయన్న, కథ బట్టి ఉన్నది, బోరింగ్ అయితే ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది బిగ్గెస్ట్ మూవీ, ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, జై రెబల్ స్టార్, జై ప్రభాస్, జై రాజాసాబ్. హైలైట్ అంటే ముసల్ని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది బ్రో. తర్వాత లాస్ట్ సీన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనం చేస్తే తర్వాత చూసే వాళ్ళకి థ్రిల్ పోతుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అస్సలకి హైలైట్ బ్రో. ఆయన కామెడీ అస్సలు యాక్టింగ్ చింపేశాడు బ్రో, చింపేశాడు. అసలుకి ఆయన యాక్టింగ్కి మనం పేరు పెట్టనీకి లేదు. అస్సలకి 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ని ఇలా చూడటం ఇది ఫస్ట్ టైం. చూసిన దానికి 100% ఇచ్చాడు మారుతి. లేదు బ్రో, లేదు, అలా అనే వాళ్ళు అంతా ఫేక్ బ్రో. వచ్చి సినిమా చూసి మాట్లాడమను, బయటకు వచ్చి రివ్యూలు ఇవ్వడం కాదు, సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే బ్రో. హర్రర్ సీన్స్ హైలైట్ బ్రో, హైలైట్ అంటే హైలైట్. ఎవరు బ్రో అన్న ఇప్పుడు వచ్చి చెప్పమను బ్రో, సినిమా చూసిన తర్వాత చెప్పను అన్నారు. ఫస్ట్ అన్నారు ప్రభాస్కి డ్యాన్స్ రాదు అన్నారు, చూడమను. సినిమాతోనే ఆన్సర్ చెప్పాము, వేరేది ఏది చెప్పలేదు. ఆయన ట్రోల్ చేశారు, ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. డైరెక్ట్ సినిమా చూపించాం, సినిమా చూసి మాట్లాడమను ఎవరైనా. చాలా 15 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ వచ్చాడు, చించి పడుతుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఏడిపోతుందో ఏమోదో అర్థం కాదు, రెగ్యులర్. కాకపోతే ఈ సినిమాని మాత్రము 3-5 జానర్లు వస్తుంది. హిస్టారికల్, అదేవిధంగా ఈ మన ఒక 5 స్టోరీలు కలిపి తీసిండు. మామూలుగా మారుదన్న ఒక చిన్నగా తీద్దాం అనుకుంటు ఈ సినిమాని. మధ్యలో మన సినిమా పెద్ద హీరో దొరికిండు కాబట్టి ప్రభాస్ అన్నని దొరికిండు కాబట్టి పెద్ద పాన్ ఇండియా సినిమాకి వైపు తీసుకెళ్దామని మధ్యలో అనుకుండు. స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాని అనుకుండు, కాకపోతే సినిమాని కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు ఆ మారుతి మాత్రం. లాస్ట్గా 30 minutes మాత్రం ఊపుతుంది సినిమా, మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ మాత్రం దెంగిది, క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం పోతూ నైట్ వెళ్ళినాం 11 గంటల, మార్నింగ్ 3 అయింది, నిద్ర కాక చూసినాం. సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలాడ, కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. 3 హీరోయిన్లు పెట్టిండు, ఒక్కరి కాదు 3, 4 పేర్లు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకు వస్తారో నాకైతే అర్థం కాలే. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్లో మొత్తం వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్లు క్లోజ్ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ల దగ్గర మొత్తం డూబ్గాలు ఉండరు. నిజం భయ్, నేను చూసిన. ఎందుకంటే ఒక ప్రభాస్ అన్న కొద్దిగా లావుకుంటాడు, ఆడు బక్క ఉన్నాడు, వాని మూతి ఇట్లుంది అన్న. నాకైతే ప్రభాస్ అన్న కోసం వెళ్ళినా, ప్రభాస్ అన్న యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది, క్లోజ్లో పెడతాడు కెమెరా, యాక్టింగ్ మాత్రం చింపి పడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్ గారు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్ని. కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము, మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమాని మాత్రం మారుతి దెంగబెట్టిండు సినిమా, ఇదే మాట. జై హింద్. థ్యాంక్ యూ బ్రదర్.
ఫీల్ అవుతాం కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ మనం డిసప్పాయింట్ కాము. మారుతి థింకింగ్కి మనం హ్యాండ్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. మీ ఫ్యాన్గా ఫుల్ హ్యాపీ. మూవీలో ఇది లేదు అని ఏది లేదు. హర్రర్, ఫన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని కవర్ చేసిండు మారుతి. హ్యాండ్స్ ఆఫ్. ఒక కొన్ని సీన్లు ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి క్రొకడైల్ చూపించి మాట్లాడతారు. ఏంటి వర్కౌట్ అయింది క్రొకడైల్? డబుల్ బాక్ అనిపించింది. అవునా? ఏంటి? సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు. హర్రర్ కామెడీ ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడే రాదు, ఎందుకంటే పార్ట్ 1 హిట్ కూడా రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఓజీ ఉందన్న, ఓజీ వరకు సినిమాలో పెద్ద స్టోరీ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూశారు, ఒక స్టైలిష్గా చూశారని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ఇండియన్స్ కానీ గర్వం చెప్పుకుంటారు. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ మొత్తం మారుతి కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అయితే. జనాలకు అర్థం కాలేదు. చాలా వరకు మనకి 1 సీన్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఎలా అయితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యారో అదే కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా ఉంటుంది. చాలా వరకు అర్థం కాదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే అదే హాస్పిటల్ సీన్, ఎమోషన్స్ సీన్ ఒకటి. మనకి బాహుబలిలో కూడా అంత లెవెల్ ఎమోషన్స్ అయితే పడలేదు, ఆ లెవెల్ పడలేదు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా పడాల్సింది సెకండ్ హాఫ్ వరకు. ఎండింగ్ కూడా ఇంకొంచెం గ్రేట్ ఎండింగ్ ఇవ్వాల్సింది. ఎందుకో సడన్గా క్లోజ్ చేస్తారని ఫీల్ ఏదో వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా ఏదో ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టేయాలి, లేదంటే ఆయన కామెడీ టైమింగ్ వాడుకోవాలని తప్ప ఎక్కడ కూడా ఒక సీన్ టు సీన్ కనెక్టివిటీ కానీ, లేదంటే ఒక మంచి హీరో ఎలివేషన్స్ కానీ, లేదంటే ఒక తాత అదే నానమ్మకి మనవాడికి వచ్చే మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాల్సింది. అవి చాలా మిస్ అనిపించింది. ఆ ఎమోషనల్ అయితే మిస్ అయింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే మీరు అన్నట్టు ఎమోషన్స్ ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో అదొకటి, ఆయన కామెడీ టైం, అది తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. ఈ సంక్రాంతికి ఎంత మంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి 100% బాగుంది, చాలా బాగుంది. స్టోరీ బాగుండే, సైఫై లాగా ఉండే, ఇంకా టేకింగ్ చాలా బాగుండే, సినిమాటోగ్రఫీ బాగుండే, మంచిగా ఉండే. హీరో యాక్టింగ్ కూడా ఇట్ వాజ్ ఆన్ పాయింట్, ఎమోషన్స్ అండ్ ఎవ్రీవేర్. ఇట్ వాజ్ రియలీ గ్రేట్. చేశారు, బాగుండే. ప్రభాస్. For more updates, please subscribe Dutta Media.